హెచ్సి అంతా కూడా భగ్గున మండుతోంది. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు విద్యార్థులు శవయాత్ర నిర్వహించారు. రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను యూనివర్సిటీ గేట్ లోపలికి పంపడానికి ప్రయత్నించారు. దాంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసు గో బ్యాక్ అంటూ విద్యార్థులు పెద్దెత్తున నినాదాలు చేశారు. యూనివర్సిటీ గేట్ ముందు బైఠాయించి విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. హెచ్సియు అంతా కూడా భగ్గుమంటోంది. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు విద్యార్థులు శవయాత్ర నిర్వహించారు. రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే పోలీసులు అక్కడ విద్యార్థులను అడ్డుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ప్రస్తుతం అసలు హెచ్సియులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం హెచ్సి దగ్గర చూసినట్లయితే విద్యార్థులు వాళ్ళ భూములు వాళ్ళకు కావాలని యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు నిరసనకు వ్యక్తం చేస్తున్నారు. దానికి దాదాపు 24 గంటల నుంచి కూడా పోలీసులు మోహరించేసి ఒకవైపు హాస్టల్ వైపు, మరోవైపు హెచ్సి గేట్ వద్ద కూడా ఈ మొత్తం పోలీసులంతా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా సాయంకాలం సమయంలో హెచ్సిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని శవయాత్ర నిర్వహిస్తుంటే పోలీసులు సైతం అక్కడ అడ్డుకొని దాన్ని దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా కూడా విఫల ప్రయత్నం చేశారు. దానికి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మా భూములు మాకు కావాలని డిమాండ్ చేస్తుంటే ఒకవైపు గేట్ లోపలికి పొమ్మని వాళ్ళని నెడుతున్న పరిస్థితిలో ఒకవైపు పోలీసులకు, మరోవైపు విద్యార్థులకు మధ్య కూడా మాట మధ్యన వాగ్వాదం జరిగినట్టుగా కనబడుతుంది. దాంతో పాటుగా ఈ పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. దాంతో పాటుగా వచ్చేసి ఒకవైపు విద్యార్థులు, మరోవైపు పోలీసుల మధ్యన కొద్దిసేపు వాగ్వాదం జరిగి దాని తర్వాత వచ్చేసి సర్దు మణిగింది. ఎట్టకేలకు వారి భూములు వారికి కావాలంటూ దాదాపు 12 గంటల నుంచి కూడా అక్కడ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము విద్యార్థులం వెనక్కుపోము, యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాపాడుకుంటామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రంజిత్, కొంతమంది స్టూడెంట్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నారు? అండ్ అలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ మీద పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? ఆ స్టూడెంట్స్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? దాదాపు రాత్రి నుంచి చూసినట్లయితే వీళ్ళ పైన కేసులు పెట్టేసి ఒక 52 మందిని వాళ్ళు యూనివర్సిటీ నుంచి తీసుకెళ్లి వివిధ పరిసరాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు కనబడుతుంది. దాదాపు వాళ్ళని అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా వాళ్ళకు ఎవరికి చెప్పకుండా కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. ఒకవైపు గచ్చిపల్లి, అటువైపు రాయదుర్గం, మరోవైపు మాదాపూర్, ఏ పోలీస్ స్టేషన్ తెలుసుకున్న సమాచారం కూడా ఇప్పకుండా వాళ్ళు అక్కడ నుంచి తీసుకువెళ్ళినట్టుగా కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా దాని సమాచారం వాళ్ళు ఎక్కడున్నారనే సమాచారం కూడా గోప్యంగా ఉంచినట్టుగా తెలుస్తుంది. రంజిత్, గవర్నమెంట్ కి ఇన్కమ్ సోర్స్ రకరకాలుగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎందుకు యూనివర్సిటీ భూములనే టార్గెట్ చేస్తున్నారు? దాదాపు ఇక్కడ చుట్టుపక్కల చూసినట్లయితే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఒకవైపు ఐటీ రంగంలో అభివృద్ధి చెందడంతో ఇక్కడ భూములకు అనేది డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ పెరగడంతో ఇక్కడ చుట్టూ చూసినట్లయితే దాదాపు 400 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ విలువైన భూములు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చేసి ఇక్కడ భూములకు విలువ పెరిగింది. ఆ విలువ పెరగడంతో పాటు ఈ 400 ఎకరాల భూములు అమ్మాలని, దాంతో పాటు ఆదాయం చేకూర్చాలనే నిఘా అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టుగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.